ఇంకొక సైడ్ మనం చూడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు విశ్వ విభూడైనటువంటి రారాజు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనకు బాగైతే దేవుడు నా రక్షకుడని మనం గ్రహిస్తున్నాం. మనకు సంతానం కలిగి, లేకపోతే ఆరోగ్యం కలిగి, లేకపోతే పైరు పంటలు కలిగి మనల్ని బాగుపరిచినట్లయితే నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నాం. లేకపోతే నా దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతాలు, ఆశ్చర్యకరమైన గొప్ప గొప్ప సంఘటనలు నా జీవితంలో అనూహ్యమైన విధంగా చేస్తున్నాడని మనం చెప్పుకుంటాం. కానీ ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ రోజు మనం నీవు నేను గ్రహించాలి. ఈ యొక్క విశ్వ విభూడైనటువంటి రారాజు పండుగను కొనియాడుతూ ఉండగా, ఈయన ఈ లోకానికి రాజు, ఈ సర్వానికి రాజు, సమస్త ప్రజలకు రాజు, ఈ సమస్త సృష్టికి ఆయన రాజు అని మనం గ్రహించాలి. ఎవరిచ్చాలి ఈ యొక్క రాజాధికారము అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనం వింటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు అడుగుతున్నారు ఈ మాటలు? తూర్పు దిక్కునటువంటి జ్ఞానులు. హేరోదు రాజు పరిపాలన కారణం బెత్లెహేము నగరంలో జన్మించిన శిశువును చాడ కనుగొని ఆ దేవుడు సూచించిన ప్రకారముగా, దేవుడు తెలియపరిచిన ప్రకారముగా ఆయనను ఏమని సంబోధిస్తూ ఉన్నారు? యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ? కనుక ప్రియమైన తల్లిదండ్రులారా, సంఘస్థులారా, విశ్వాసులారా, క్రీస్తు రాజు అని ఏ లోకం ఇవ్వరా, ఏ ప్రభుత్వము ఇవ్వరా, ఏ అధికారము ఇవ్వరా, ఎవరి ఇవ్వరా. ఆయనకు రాజాధికారం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన ఇచ్చాడు ఈ రాజాధికారం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రభుత్వం ఇచ్చింది, లేకపోతే ఒక దేశం ఇచ్చింది, లేకపోతే ఒక సంఘం ఇచ్చింది, లేకపోతే ఒకరు ఇచ్చారని కాదు. దేవుడే స్వయాన క్రీస్తుకు రాజుని యొక్క బిరుదును, లేకపోతే రాజాధికారాన్ని ఆయన పుట్టుకతోనే వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ? సో బై నేమ్ ఇట్సెల్ఫ్, వారు అడిగినటువంటి మాటలలోనే, వారు వెతుకుతున్నటువంటి యొక్క కనుగొనలోనే ఈ రాజుతో